అమ్మా, ఎందుకని ఎప్పుడు సరస్వతీదేవి ఒక రాక్ మీద కూర్చుంటుంది అండ్ లక్ష్మీదేవి ఒక లోటస్ ఫ్లవర్లో కూర్చుంటుంది అని ఒక చిన్న పిల్లాడు వాళ్ళ అమ్మని అడిగాడంట. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, లోటస్ ఫ్లవర్ ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. ఒక లోటస్ ఫ్లవర్ తీసుకోవాలంటే నువ్వు ఆ నీళ్ళలో దిగక తప్పదు. దిగాక ఆ పువ్వు వైపు చాలా ఫాస్ట్గా స్విమ్ చేసుకుంటూ వెళ్ళావనుకో, నీ స్విమ్మింగ్ వల్ల వచ్చే రిపల్ ఎఫెక్ట్ వల్ల ఆ పువ్వు నీకు ఇంకా అందకుండా దూరంగా జరిగిపోతుంది. మెల్లిగా వెళ్తేనే నీకు ఆ ఫ్లవర్ దక్కుతుంది. అందుకే లక్ష్మీదేవి లోటస్ ఫ్లవర్ మీద కూర్చుంటుంది. మెల్లిగా అప్రోచ్ అవ్వాలి. అండ్ అది తీసుకున్న తర్వాత కూడా అది ఎక్కువ కాలం ఉంటుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ తెచ్చుకోవాలి అలా. కానీ అదే సరస్వతీదేవి ఒక రాయి మీద కూర్చున్నట్టు కనిపిస్తుంది. రాయి నాలెడ్జ్ లాంటిది. ఒక్కసారి నువ్వు సంపాదించాక దానికి చావంటూ ఉండదు. అది ఎప్పుడూ నీతోనే ఉంటుంది. అందుకనే లక్ష్మీదేవి లోటస్ ఫ్లవర్ మీద ఉంటుంది అండ్ సరస్వతీదేవి రాయి మీద కూర్చుంటుంది అని. చిన్న కథ నచ్చిందా? అనగనగా ఒక ఊళ్ళో ఒక పిసినారోడు ఉండేవాడు. ఎంత పిసినారోడు అంటే ఎన్ని డబ్బులు సంపాదించినా చిన్న గుడిసె లాంటి ఇంట్లో ఉండేవాడు. బెడ్షీట్స్ కూడా మార్చేవాడు కాదు, అరిగిపోయే వరకు వాడేవాడు. ఉద్యోగానికి కూడా నలిగిపోయిన బట్టలు వేసుకుని వెళ్ళేవాడు, ఇస్త్రీకి డబ్బులు మిగిల్చాలని. వయసుకు వచ్చినా పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే పెళ్ళం వస్తే మళ్ళీ ఖర్చులైపోతాయి, పిల్లలు పుడితే ఇంకా ఖర్చులైపోతాయని. అలా జీవితాన్ని బ్రతికేస్తున్నాడు. 45 ఏళ్ళు వచ్చాయి. ఇంకా నేను రిటైర్ అయిపోతాను అని అనుకున్న సమయాన తన ఇంటి తలుపు తట్టి మరీ యమధర్మరాజు లోపలికి వచ్చాడు. ఈ సమయం అయిపోయింది, పదా అని. అప్పుడే అయిపోయిందా? ఇప్పటివరకు నేను ₹1,00,00,000 సంపాదించాను, ఈ డబ్బులు తీసుకుని నాకు కొంచెం ఆయుష్ ఇస్తారా అని అడిగాడు. యమధర్మరాజు గట్టిగా నవ్వాడు. కుదరదని చెప్పాడు. ఒక్క క్షణం సమయం ఇవ్వండి అని ఒక పేపర్ తీసి ఒక చిన్న లెటర్ రాశాడు. ఈ డబ్బులు ఎవరికి దొరికితే వాళ్ళు, దయచేసి జీవితాన్ని బ్రతకడానికి వాడండి. చావులో ఇది దేనికి పనికిరాదు అని డబ్బుల మూటలో రాసి పడేసి బయటికి విసిరేశాడు. జీవితాన్ని బ్రతకండి, దాచుకోకండి. నథింగ్ ఈజ్ ఫర్ ఎవర్. చిన్న కథ నచ్చిందా? పగలు రాత్రి తేడా లేకుండా ఒకతను ప్రతిరోజు దేవుడికి జపం చేస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, దేవుడిని ఎలాగైనా ప్లీజ్ చేద్దామని. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు రాత్రి నిద్రలో అతనికి దేవుడి గొంతు వినిపించింది. అండ్ దేవుడు చెప్పాడు, దగ్గరలో ఆ కొండ ఉంది, ఆ కొండ మీద ఒక పెద్ద రాయి ఉంది, అది వెళ్ళి తొయ్యి అని. ఎందుకు ఏంటి ఏం ఆలోచించలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే పూజ చేసుకొని వెళ్ళిపోయాడు ఆ రాయిని తోద్దామని. చాలా పెద్ద రాయి చిన్న బ్యాలెన్స్ మీద ఉంది. ఎంత గట్టిగా తోసినా సరే తోయబడట్లేదు. అలా ప్రతిరోజు వెళ్తున్నాడు, ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆ రాయి జారి కింద పడట్లేదు. చాలా కోపం, చిరాకు, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. ఇలా 3 నెలలు ప్రతిరోజు చేశాడు అతను. ఒకరోజు రాత్రి పడుకునే ముందు ఇదంతా వేస్ట్ అయిపోయింది, ఇంత ఎఫర్ట్ వేస్ట్ అయిపోయింది అని అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు మెలకుగా ఉండగానే దేవుడి శబ్దం మళ్ళీ వినిపించింది. గొంతు వినిపించి చెప్పింది, వేస్ట్ అయిపోయింది అని ఎందుకు అంటున్నావు? ఈ 3 నెలలు నువ్వు ప్రతిరోజు పొద్దున్నే లేచి పూజ చేసుకొని డే అంతా ప్లాన్ చేసుకొని వెళ్ళి ఆ రాయిని తోసే ప్రయత్నం చేస్తున్నావు. నీ లైఫ్లో ఒక డిసిప్లిన్ వచ్చింది. నా మీదే కాకుండా నీ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టావు. ఆ రాయిని తొయ్యడానికి నీకు శక్తి కావాలని మంచి ఫుడ్ తిన్నావు, సరైన నిద్ర తీసుకున్నావు, అండ్ ఆ రాయిని తోసే శక్తి కోసం ఫుల్ వర్కౌట్ చేసావు. ఇప్పుడు నీ శరీరాన్ని చూడు ఎంత ఫిట్గా తయారైందో. అయినా నేను నిన్ను రాయిని తొయ్యమనే చెప్పాను, అది జారి కింద ఎప్పుడు పడాలో నేను నిర్ణయిస్తాను. అప్పటి వరకు నీ ప్రయత్నం మానుకోకో అని చెప్పాడు. యూసీ, నీ లైఫ్లో, నా లైఫ్లో ఈ రాయి ఏదైనా అయి ఉండొచ్చు. నీ ప్రొఫెషనల్ గ్రోత్ అవ్వచ్చు, పర్సనల్ గ్రోత్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్రతిరోజు వెళ్ళి దాని గురించి ట్రై చేస్తే సమ్ ఆర్ ది అదర్ డే ఇట్ విల్ కమ్ ట్రూ.
నాకు ఈ కథ నచ్చింది. నీకు నచ్చిందా? పెళ్ళయ్యాక అమ్మాయి అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళందరికీ ఒక చిన్న డిన్నర్ ట్రీట్ ఇచ్చారు. అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి పేరెంట్స్ అందరూ వచ్చారు. మంచి పాష్ రెస్టారెంట్లో ఎవరికి ఏం కావాలి అని మెనూ కార్డ్స్ వచ్చాయి. కానీ అమ్మాయి ఆర్డర్ చేయకముందే అబ్బాయి అమ్మాయి ఏం తింటుందో కూడా ఆర్డర్ చేసేసాడు. అది గమనించిన అమ్మాయి వాళ్ళ నాన్న అమ్మాయి వైపు చూశాడు. అంత ఓకేనా అని అడిగాడు. అమ్మాయి యా 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 అని అంది. ఆ అమ్మాయి తినబోతూ ఉంటే కూడా కరెక్ట్ చేస్తున్నాడు. కంటిన్యూస్లీ ఆ అమ్మాయి దుపట్టా సర్దుకోమని చెప్తున్నాడు, అది చెప్తున్నాడు, ఇది చెప్తున్నాడు. ఇదంతా అబ్జర్వ్ చేసి అమ్మాయి వాళ్ళ నాన్నకి చాలా కోపం చిరాకు వచ్చింది. అమ్మాయిని పక్కకి పిలిచి అడిగారు, నాన్న కార్ ఫాస్ట్గా వెళ్ళడానికి ఏది ఉపయోగపడుతుంది, దేనివల్ల కార్ ఫాస్ట్గా వెళ్తుంది అని. ఇప్పుడు ఆ అమ్మాయి యాక్సిలరేటర్ వల్ల అని చెప్పింది. అప్పుడు వాళ్ళ నాన్న యాక్సిలరేటర్ వల్ల కాదు, బ్రేక్ వల్ల. బ్రేక్ ఉంది అనే నమ్మకంతోనే నువ్వు యాక్సిలరేటర్ తొక్కుతావు. ఒక సెన్స్ ఆఫ్ కంట్రోల్ నీ చేతిలో ఉన్నప్పుడే నువ్వు జీవితంలో ముందుకెళ్ళగలవు. ప్రతి అడుగులో ఎవరో నీ లైఫ్ని బండిని కంట్రోల్ చేస్తూ ఉంటే నువ్వు ముందుకు ఎప్పటికీ వెళ్ళాలి. నీ బ్రేక్ నీ చేతుల్లో ఉండాలి. నీకేం కావాలో నువ్వు చేయగలగాలి అని ఆ ఫాదర్ ఆ డాటర్కి చెప్పారంట. చిన్న కథ నచ్చిందా? కుందేలు తాబేలు కథ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? కుందేలు తాబేలు రేస్ పెట్టుకుంటారు. కుందేలు అహంకారానికి పోయి పడుకుంటుంది. తాబేలు మెల్లిగా వెళ్తూ విన్ అయిపోతుంది. ఎక్కడి వరకే కథ తెలుసు అందరికీ. దీని తర్వాత ఏమవుతుందో తెలుసా? కుందేలు తను చేసిన తప్పు తను తెలుసుకొని తాబేలును వచ్చి ఇంకొకసారి రేస్ పెట్టుకుందాం అని అడుగుతుంది. తాబేలు సరే అంటుంది. ఈసారి కుందేలు చాలా ఫాస్ట్గా పరిగెట్టి విన్ అయిపోతుంది. దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలి? ఒకసారి చేసిన మిస్టేక్ ఇంకొకసారి రిపీట్ చేయకూడదు అని తెలుస్తుంది. ఒకసారి కుందేలు విన్ అయిపోయాక ఇంకా తాబేలు ఊరుకుంటుందా? సరే ఈసారి ఇంకొక రేస్ పెట్టుకుందాం, కానీ రూట్ ఏంటో నేను డిసైడ్ చేస్తానన్నట్టుంది. మంచి నీటి ప్రవాహం ఉన్న చోట ఆ రేస్ని పెడుతుంది. అండ్ కుందేలుకి ఎలాగో స్విమ్మింగ్ రాదు కదా, సో తాబేలే గెలిచేస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? స్ట్రాటజీ ప్రాపర్గా ఉంటే ఎంత టఫ్ కాంపిటీషన్లో అయినా మనం గెలవచ్చు అని అర్థమవుతుంది. కాసేపు పోయాక ఇద్దరు గెలిచేశారు కదా, సరే ఓ పని చేద్దాం, ఈ రేస్ ఇద్దరం కలిసి ఫినిష్ చేద్దాం అని అనుకుంటారు. నేల మీద ఉన్నంతసేపు కుందేలు తాబేలుని ఎత్తుకుని పరిగెడుతుంది. నీటిలో ఉన్నంతసేపు తాబేలు మీద కుందేలుండి నీటి ప్రవాహం దాటేస్తారు. ఇద్దరూ గెలిచిపోతారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఒకవేళ మన స్నేహితులు మన తోడిస్తే అందరం గెలిచేయచ్చు అని అర్థమవుతుంది. చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైస్లీ. We'll all win together at the end.